నాణ్యమైన పసుపు ఉత్పత్తి సాధించాలంటే దుంపతీత ఉడకబెట్టే సమయంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దుంపను తవ్వే విధానం, ఉడకబెట్టే విధానం, పసుపు పాలిషింగ్ వంటి ప్రక్రియలపైనే నాణ్యత ఆధారపడి ఉంటుంది. దీన్ని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. అధిక దిగుబడి సాధించినప్పటికీ మార్కెట్లో అధిక ధర పొందాలంటే నాణ్యతే ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రతి రైతు తగిన అవగాహన కలిగి ఉండాలంటూ నాణ్యమైన పసుపు ఉత్పత్తికి అనుసరించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలిక పసుపు రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటి పంటకాలం 9 నెలలు. ప్రస్తుతం 210 రోజుల్లో పంట చేతికొచ్చే స్వల్పకాలిక రకాల సాగును విస్తరిస్తున్నప్పటికీ అధిక శాతం మంది రైతులు దీర్ఘకాలిక రకాలను ఎక్కువ సాగు చేస్తున్నారు. పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా ఉన్న రకాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఎకరాకు 30 నుండి 45 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్నారు. అయితే దుంప తవ్వకం, పసుపు వండేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలపైనే ఈ నాణ్యత ఉంటుంది. సాధారణంగా 100 క్వింటాళ్ల పచ్చి దుంపలను వండిన తర్వాత 21% రికవరీ వస్తుంది. అంటే 100 క్వింటాళ్లకు 21 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి రావాలి. ఇదంతా క్రమబద్ధంగా జరగాలంటే పసుపు దుంపతీత దశ నుంచి శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. సాధారణంగా రైతులు మనకి ఎడ్లను పెట్టుకొని పైన దున్నుకొని ఉన్నటువంటి పసుపులన్నింటినీ కూడా కూలీలతో ఏరుతూ ఉంటారు. ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ రోజుల్లో కూలీలకి రేట్లు ఎక్కువ పెరగడం వలన ఈ దుంప తీయటం అనేది చాలా ఎక్కువగా ఖర్చుతో ఉన్నటువంటి అంశం అయిపోయింది. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వాటికి దుంప తీస్తానికి కొద్దిగా మనకి ట్రాక్టర్తో వచ్చేటువంటి సాధనాలు కూడా మనకి అందుబాటులో వస్తున్నాయి కనుక వాటిని ఉపయోగించుకొని మనం దుంపను తీసినట్లయితే మనకి ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం నాగలతో మనం పసుపుని దున్నినట్లయితే పసుపు కొంత డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక నాణ్యత ప్రమాణాలు కొద్దిగా తగ్గటం వలన రేటు కూడా కొంచెం తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కనుక ట్రాక్టర్తో మనం వేసేటువంటి యంత్రాలతో మనం పసుపుని తీసుకున్నట్టయితే మనకి మంచి నాణ్యత ఉన్నటువంటి పసుపుని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పసుపుని తీసిన తర్వాత మనం వాటిని మంచి నీళ్ళల్లో శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తిగా నీళ్ళల్లో కడిగినట్టయితే దాని మీద ఉన్నటువంటి మట్టి కానీ మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది. పసుపు తీసిన 4 నుండి 5 రోజుల్లో దుంపలను ఉడకబెట్టి ఆరబెట్టుకోవాలి. దీనివల్ల పసుపు నాణ్యత, కుర్కుమిన్ శాతం తగ్గకుండా ఉంటుంది. దుంపలను ఉడకబెట్టేటప్పుడు దుంపలు, కళాయిల ఎంపికలో జాగ్రత్తలు ఎంచుకోవాలి. అలాగే దుంపల్లో తేమ 8% వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. పసుపుని తొట్టిల్లో మనం ఉడకబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఉపయోగించుకొని మంట పెట్టుకొని దాన్నే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ 45 సెంటీమీటర్లు, 55 సెంటీమీటర్లు, తర్వాత 90 సెంటీమీటర్లు ఉండేటువంటి తొట్టిల్ని మనం తీసుకొని జాలీలాగా ఉండేటువంటిని తీసుకొని దాంట్లో మనం పసుపు నింపుకొని కింద ఉన్నటువంటి కళాయిల్లో నీళ్లు పోసుకొని వాటిలో మనం దింపుకున్నట్టయితే మనకి ఉడకబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఉడకబెట్టడానికి ముందే మనకి ఈ దుంపల్ని, తల్లిదుంపలు, పిల్ల దుంపలు మొత్తం వాటిని వేరువేరుగా చేసుకొని ఉడకబెట్టుకున్నట్టయితే మంచి నాణ్యత రావడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ పసుపుని నింపినటువంటి జాలీలో ఉన్నటువంటి ఆ తొట్టిని మనం నింపినట్టయితే దాంట్లో ఉన్నటువంటి వేడి నీటి ద్వారా ఇది ఉడకడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 45 నుంచి ఒక 60 నిమిషాల పాటు మనం ఇది ఉడకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉడికిందని తెలుసుకోవడానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఈ పైన నొరగొస్తూ ఉంటుంది, తెల్లటి నొరగొస్తూ ఉంటుంది. మంచి సువాసనతో మనకి స్మెల్ కూడా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం తీసినట్టయితే దాంట్లో నుంచి మెత్తగా దుంప ఉంటుంది. ఒక పుల్లను కానీ దాంట్లో మనం గుచ్చినట్టయితే స్టాఫీగా అది పూర్తిగా గుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు గమనించినట్టయితే దుంప మనం పూర్తిగా ఉడికిందని మనకి అనుకోవచ్చు. మనకి శుభ్రమైనటువంటి నీళ్ళని మాత్రమే ఉపయోగించుకొని మనం పసుపుని ఉడకబెట్టుకున్నట్టయితే మంచి నాణ్యమైనటువంటి పసుపుని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉడకబెట్టిన తర్వాత తీసినటువంటి ఈ పసుపు కొమ్ముల్ని మనం ఒక కుప్పలాగా పోసుకోవాలి. మనం అట్లాగే ఒక రోజు ఉంచిన తర్వాత రోజు మనం వాటిని పల్చగా మనకి కళ్ళాల్లో మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వలన ఈ పసుపు కొమ్ములన్నీ సమానంగా ఎండిపోతానికి అవకాశం ఉంటుంది. తద్వారా దాంట్లో ఎటువంటి శిలీంధ్రాలు కానీ
అభివృద్ధి కాకుండా ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ కాలం మనకి పసుపు కొమ్ములు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో మధ్యాహ్నం టైంలో మనం తిరగేస్తూ ఉండాలి. దాని ద్వారా లోపల ఉన్నటువంటి తేమ శాతాన్ని మనం అనుకున్న విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పూర్తిగా దాదాపు ఒక 14-15 రోజులు మనం ఈ విధంగా మంచి ఎండలో ఆరబెట్టినట్టయితే లోపల ఉన్నటువంటి తేమ శాతం 8% రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కానీ మనం పసుపు కొమ్ముల్ని విడిచినట్లయితే కంచులాగా కణకణమని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా పసుపు కొమ్ములు తయారైనట్లయితే మంచిగా ఎండి అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపు కొమ్ముల యొక్క ఆకారాన్ని, దుంపల యొక్క ఆకారాన్ని మనం చూసినట్టయితే పైన పొట్టు, చిన్న చిన్న వేర్లు ఉండి అది చూడటానికి అంత ఆకర్షణీయంగా ఉండదు కనుక దానికి మెరుగు పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది అన్నమాట. ఈ మెరుగు పెట్టడం ద్వారా దానికి మంచి ఆకర్షణ వచ్చి మంచి మార్కెట్లో అధిక ధర పలకడానికి అవకాశం ఉంటుంది. ఈ మెరుగు పెడతానికి కూడా ఈ రోజుల్లో యంత్రాలు వచ్చేసినాయి. ఈ సాగే గుణమైనటువంటి ఈ రంధ్రాలు ఉన్నటువంటి జాలీలతో చేసినటువంటి డ్రమ్ములు మనకు అందుబాటులో ఉన్నాయి. దానికి మధ్యలో ఇరుసుండి వాటిని తిప్పినట్లయితే మనకి పసుపు కొమ్ములు, దుంపల మీద ఉన్నటువంటి చిన్న చిన్న వేర్లు, పొట్టు పూర్తిగా పోయి మనకి శుభ్రంగా కొమ్ములు తయారవుతాయి. ఈ తిప్పేసిన తర్వాత చివరిలో మనం పసుపుని నీళ్ళలో కలిపిన దాని మీద చల్లినట్టయితే కూడా మనకి పసుపు చూడటానికి ఆకర్షణీయంగా కనపడి మార్కెట్లో మంచి ధర లభించడానికి అవకాశం ఉంది. పంటల్లో చీడపీడల బెడద వల్ల దాదాపు 30-35% దిగుబడిని రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్ల వల్ల నష్టం అపారంగా ఉంది. ముఖ్యంగా ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్ల వల్ల రైతుకు పెట్టుబడి కూడా చేతికి రాని సందర్భాలు అనేకం. వీటి నివారణకు రసాయన మందులపై ఆధారపడటం వల్ల పర్యావరణం కలుషితం అవడంతో పాటు పూర్తి స్థాయిలో నష్ట నివారణ సాధ్యపడట్లేదు. అయితే ఈ శిలీంధ్రపు తెగుళ్లను అతి తక్కువ ఖర్చుతో అరికట్టే పరిష్కారం ఇప్పుడు రైతుల ముందే ఉంది. ట్రైకోడెర్మా విరిడే పేరుతో జీవ శిలీంధ్రాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ శిలీంధ్రానికి శిలీంధ్రమే విరుగుడన్నమాట. ట్రైకోడెర్మా విరిడను అభివృద్ధి చేసి పంటల్లో వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంధ్రనాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీంధ్రాలను ఆశించి నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టడానికి ట్రైకోడెర్మా విరిడి జీవశిలీంధ్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫంగస్ ఆధారిత జీవరసాయనం. తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో వివిధ పేర్లతో రైతులకు అందుబాటులో ఉంది. దీన్ని పశువుల ఎరువులలో కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు దుక్కిలో వెదజల్లితే భూమి ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రపు తెగుళ్లను నాశనం చేస్తుంది. బత్తాయి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా ఉన్న వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు. పప్పుజాతి పంటలు, పత్తి వంటి పంటల్లో ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేస్తే విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాలను సమర్థంగా అరికట్టవచ్చు. శిలీంధ్రపు తెగుళ్లు ప్రధాన సమస్యగా ఉన్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో వృద్ధి చేసి తేమ ఉన్నప్పుడు ఆఖరి దుక్కిలో వేసినట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొలాసిస్ లేదా ఈస్ట్ను మాధ్యమంగా వాడి పులియబెట్టే పద్ధతి ద్వారా ఫెర్మెంటర్లో ట్రైకోడెర్మాను అభివృద్ధి చేస్తారు. రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువుల్లో ఎలా వృద్ధి చేయాలో తెలుసుకుందాం. 90 కిలోల బాగా చివికిన పశువుల ఎరువును తీసుకుని దీనికి 10 కిలోల వేపపిండిని కలపాలి. దీన్ని నీడ ఉన్న ఎత్తైన ప్రదేశంలో చదరంగా గుట్టగా పొయ్యాలి. దీనిపై 1 నుండి 2 కిలోల ట్రైకోడెర్మా విరిడిని పొరలు పొరలుగా చల్లాలి. దీనిపై 1 కిలో బెల్లాన్ని కలిపిన నీటిని పశువుల ఎరువుపై చల్లాలి. బెడ్ తేమగా ఉండే విధంగా నీరు చిలకరించాలి. తేమ ఆవిరి కాకుండా దీనిపై గోనె పట్టాలు కప్పి ఉంచాలి. రోజూ నీరు చిలకరిస్తుంటే 7 నుంచి 10 రోజుల్లో ట్రైకోడెర్మా శిలీంధ్రం ఎరువు మొత్తం వ్యాపిస్తుంది. గోనె పట్టాను పైకి తీసినప్పుడు పశువుల ఎరువుపైన తెల్లటి బూజు ఆక్రమించి ఉండటం గమనించవచ్చు. ఈ సమయంలో దీన్ని పొలంలో తేమ ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. పండ్ల తోటల్లో నీరు పెట్టిన తరువాత ఈ ట్రైకోడెర్మా విరిడి మిశ్రమాన్ని పాదు చుట్టూ సమానంగా వెదజల్లితే వేరుకుళ్ళు, మొదలుకుళ్ళును సమర్థవంతంగా అరికట్టవచ్చు. పంటలు విత్తేటప్పుడు విత్తన శుద్ధిగా కిలో విత్తనాలకు 8 గ్రాముల ట్రైకోడెర్మాను పట్టించాలి. దీనివల్ల మొక్కల వేర్ల చుట్టూ ట్రైకోడెర్మా శిలీంధ్రం అభివృద్ధి చెంది వేరుకుళ్ళు తెగులు నుంచి పంటను రక్షిస్తుంది. దీన్ని రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే కనీసం 15 రోజుల వ్యవధి ఇవ్వాలి. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులతో కలిపి వాడవచ్చు.
ట్రైకోడెర్మాను చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తయారు చేసిన 6 నెలల్లోగా వాడుకోవాలి. ప్రస్తుతం కిలో ప్యాకెట్ ధర 100 నుంచి 120 రూపాయలకు మార్కెట్లో లభ్యమవుతుంది. తక్కువ ఖర్చుతో శిలీంధ్రపు తెగుళ్లను నివారించగల ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రాన్ని పర్యావరణ హితంగా రైతు మిత్రునిగా చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్ట ప్రాంతాల్లో పంటగా నువ్వును సాగు చేస్తుంటారు. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుతారు. అయితే రైతులు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకుల గురించి తెలియజేస్తున్నారు ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష. తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపీలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగు చేస్తున్నారు. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్ లో అధిక దిగుబడిని సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని విత్తుకోవాలి. నువ్వు విత్తడం ఒక ఎత్తైతే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం కూడా అంతే ముఖ్యం. ఖరీఫ్ నువ్వు సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష. ఈ నువ్వులు అనేవి నూనె గింజ పంట, చాలా మంచి రైతుకి గిరాకీనిచ్చే పంట. ఈ నువ్వులు జనరల్గా 3 నెలలు టైం పడుతుంది. ముఖ్యంగా నువ్వుల్లో మనకిప్పుడు వేసుకునే రకాలు మన ఆంధ్రప్రదేశ్లోని కానీ తెలంగాణలో కానీ బ్రౌన్ సీడెడ్ రకాలు, వైట్ సీడెడ్ రకాలు వేస్తాము. మన ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా కాఫీ కలర్ గోధుమ రంగు గింజ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. అందులో రకాలు ఏంటంటే YLM 11, YLM 17, YLM 66, శారదా రకం. ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నది మాత్రం శారదా రకం, చాలా బాగుంది. అధిక దిగుబడినిచ్చే రకం అది. అది జనరల్గా మనకి దిగుబడి ఎకరానికి అంటే సుమారు మోస్తరు అయితే మనకి 400 నుంచి 600 కేజీల వరకు వస్తుంది ఎకరానికి. కాబట్టి ఆ రకం మనకి 85 నుంచి 90 రోజుల మధ్యలో అయిపోతుంది. మంచి దిగుబడి రకం అది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వులు వేసేటప్పుడు అది ఇండిటర్మినేట్ క్రాప్ అనమాట. అంటే పంట పండే టైంలో లాస్ట్ వారం రోజుల్లో కానీ ఇంకా పంట కోసే టైంలో కానీ వర్షం కానీ పడితే మనకి చాలా వరకు దిగుబడి అనేది నష్టం జరుగుతుంది. సో మనకు అప్పుడు ఇరిగేషన్ అంటే లాస్ట్ వారం 10 రోజుల్లోని దానికి అసలు నీరు అనేది తగలకుండా ఉంటే మంచిది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా నువ్వుల్లో నేను మీకు చెప్పదలుచుకున్నది నీరు ఆరుతడిగా పెట్టుకుంటా వెళ్ళాలి. అలా పెట్టుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది. 25 నుంచి 30 రోజులకి ఇంకొక తడుపు కానీ పెడితే మనకు తప్పనిసరిగా అధిక దిగుబడులు అనేవి వస్తాయి. 25 నుంచి 30 రోజులప్పుడు యూరియా కూడా ఒక 30 కేజీలు యూరియా ఎకరానికి చల్లుకోవాలి. ఇనీషియల్గా ముందుగానైతే విత్తనం వేసే ముందు భూమిని బాగా సదును చేసుకొని, అంటే మెత్తటి దుక్కు ఉండాలి. అందులో మనకి ఒక 30 కేజీలు యూరియా, 50 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 5 నుంచి 6 కేజీలు పొటాషియం, ఇవి బేసల్ అంటే ఆఖరి దుక్కులో మనం వేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది. అలాగే మనకి కాయ ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు కాయ కట్టడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైం ఇప్పుడు 319 కానీ ఫార్ములా 4 కానీ ఇవి ఎకరానికి 1 కేజీ స్ప్రే అనేది ఫోలియార్ స్ప్రే మనం చేసుకున్నట్టయితే మనకి మంచి కాయ కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది తప్పనిసరిగా వేయండి. గింజ బాగా గట్టిగా బరువుగా వస్తుంది. ఇనీషియల్గా మనం వేస్తున్నప్పుడు దుక్కు మాత్రం చాలా మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే మీకు నువ్వు పంట అంత ఏపుగా వస్తుందన్నమాట. ఇంకోటి నువ్వులు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఇనీషియల్గా మనకి సకింగ్ పెస్ట్ అంటే పేనుబంక కానీ అలాంటి మొదట్లో 15 రోజులు రాకుండా ఉంటుంది. దానికి ఇమిడాక్లోప్రిడ్ 5 ml per kg ఆఫ్ సీడ్
కలుపుకొని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇసుకలోని నువ్వులు ఇప్పుడు ఎకరానికి మనకి 2 కేజీలు 2-2.5 కేజీలు పడుతుంది ఎకరానికి. దానికి 1:1 నిష్పత్తిలో మనం ఇసుక కలుపుకొని వేసుకుంటే మనకి బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడున్న రకాలు 66 కానీ 17 కానీ ఈ శారద వెరైటీస్ ఏంటంటే పక్క నుంచి మనకు కొద్దిగా స్పేస్ వస్తే కొమ్మలు వస్తాయి అన్నమాట. దానివల్ల మనకి దిగుబడి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మొక్కలపై ప్రేమ ఉండాలే గాని వాటిని ఎక్కడైనా పెంచవచ్చని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. ఇంటి కింద కనీసం జాగా లేకపోవడంతో మొక్కల పెంపకంపై అమితమైన ప్రేమతో టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. 10 ఏళ్ల కిందట డ్రాగన్ మొక్కలతో ప్రారంభించిన మొక్కల పెంపకం నేడు సుమారు 100కు పైగా వివిధ రకాల పండ్లు, ఔషధ మొక్కలతో పాటు విదేశాలకు చెందిన మొక్కలను పెంచుకుంటున్నారు. పూర్తిగా సేంద్రియ విధానంలో మొక్కలను పెంచి తన ప్రతిభను చాటి చూపిస్తున్నాడు ఈ మొక్కల ప్రియుడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ ప్రాంతానికి చెందిన ఈ మొక్కల ప్రియుడు పేరు శ్రీనివాసమూర్తి. ఈయన ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తారు. మొక్కల పెంపకంపై ఇష్టం ఉండడంతో తన ఇంటిపైనే టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం శాశ్వతంగా ఇనుప పందిరి వేయించారు. క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే గ్యాక్ ఫ్రూట్ తో పాటు దేశీ, విదేశీ రకాల పండ్ల జాతులు, ఔషధ మొక్కలు దాదాపు 100 వరకు ఇంటిపైనే నాటారు. వీటితో పాటు కూరగాయలు కూడా పండిస్తున్నారు. మొక్కలకు డ్రిప్ ద్వారా నీటి తడులను ఇస్తున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ఉండడంతో పండ్లు చాలా రుచిగా ఉన్నాయంటున్నారు. నేను టెర్రస్ గార్డెన్ అక్కడక్కడ చూసి టెర్రస్ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ తో ఫస్ట్ 10 సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ తెచ్చి మా పాప అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిందండి. ఆ పాప ఇంట్రెస్ట్ తో నేను డ్రాగన్ ఫ్రూట్ వేసానండి. డ్రాగన్ ఫ్రూట్ మీద ప్రతి సంవత్సరం 10 కేజీల దగ్గర నుంచి స్టార్ట్ చేసి మాకు ఒక 30-40 కేజీలు స్టార్ట్ అయిందండి. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కొన్ని మొక్కలు, అరుదైన మొక్కలన్నీ తెచ్చాను నేను. స్వీట్ శాంతాలని, వాటర్ యాపిల్ అండి, బార్బరచెర్రీ స్వీట్, వైట్ నేరేడు, మల్బరీ, హనీ మల్బరీ, తర్వాత మిరాకిల్ ఫ్రూట్ అండి, బ్లాక్ జామా, అంబ్రెల్లా మ్యాంగో, క్యాట్ ఫ్రూట్, వాకాయ్ స్వీట్. ఇవన్నీ మెయిన్ నా దగ్గర ఉన్నది గ్యాక్ ఫ్రూట్ అండి. ఈ విదేశీ పండు అండి, ఇది గ్యాక్ ఫ్రూట్. పూర్తిగా రీసెర్చ్ చేసి ఈ సంవత్సరం వేసానండి. దీని గురించి నేను అడిగితే ఇది క్యాన్సర్ కి ఇమ్యూనిటీ కింద పనిచేద్దని చెప్పారండి. జ్యూస్ పర్పస్ అండి ఇది. ఈ జ్యూస్ తాగితే చాలా ఇమ్యూనిటీ. ఈ జ్యూస్ బాగా వాడుతూనే ఉండదు ఒక 4 నెలలు 5 నెలల నుంచి. మాకైతే బాగా ఇది ఇంప్రూవ్ కనబడిందండి జ్యూస్. ఇది బాగా కాసిందండి నా దగ్గర. నేను ఇది దాదాపుగా 2 సెంట్లు ఎంతేనండి. మాకు కింద ప్లేస్ లేక డాబా పైన ఇలాగ ఇది ఈ కింద తొట్ల కింద కట్టించాను. ఈ మట్టి కూడా నేను కొండ మట్టి తెప్పించానండి. తెప్పించి వర్మీ కంపోస్ట్, పెంట అవన్నీ వేసి నేను దీన్ని ముందు కొన్నాళ్ళు మాగనిచ్చి అప్పుడు తర్వాత మొక్కలు వేసానండి. ఇదిగో గ్రోత్ ఇలా ఉందండి. ఇప్పుడు మాకు ఇది 120 ఫ్రూట్స్ వచ్చినాయండి. ఇది నా దగ్గర ఇంకా బార్బర్ చెర్రీస్ అండి, సూరినామ్ చెర్రీస్, మలానీ చెర్రీస్, ప్యాషన్ ఫ్రూట్ అండి, బ్లాక్ పసుపు, అవకాడో ఉందండి, యాపిల్ మొక్క ఉందండి, గమ్ము ఫ్రూట్ ఉందండి, తైవాన్ లెమన్ ఉందండి, బుష్ పేపర్ ఉందండి, ఇలా ఇంకా మిస్వాక్ అని ఆకు ఉందండి, మౌత్ ఫ్రెష్, స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఉందండి, పుదీనా ఇంటి అవసరాల గురించి పుదీనా ఉందండి, ఆకుకూరలో చుక్కకూర ఉందండి, తర్వాత పాలకూర ఉందండి. ఇలా అరుదైన మొక్కలన్నీ ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉండి దొరికిందంటే ఆ మొక్క తెచ్చుకునేదాకా కొంచెం నాకు మళ్ళీ ఏదో నేను కోల్పోయాను అనుకుంటాను. ఆ మొక్క తెచ్చుకుని పెడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదండి. ఆ మొక్కలు పెట్టుకుని ఇది సాయంత్రం కూడా నేను 40 డిగ్రీల్లో కూడా ఈ పాదు కింద కూర్చుంటే మాకు ఏసీ అక్కర్లేదండి, అంత కూల్గా ఉంటుందండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డ్రాగన్ ఫ్రూట్ కానీ ఈ ఫ్రూట్ గ్యాక్ ఫ్రూట్ కానీ వేసుకుని మీరు కూడా ఈ ఫలసాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి నేను. ఇది ఇలా పెంచుకోవడం వల్ల ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఈ మట్టి అసలు ఎప్పుడు నేను పురుగు మందు కానండి, మామూలుగా కింద వేసి మందులు కానీ ఏం వేయలేదండి, నత్రజని మందులు. ఓన్లీ వర్మీ కంపోస్ట్, పశువులు ఎరువండి, కుళ్ళిన ఆకులు, అడవిలో కుళ్ళిన ఆకులు మట్టి ఉంటుందండి, అది కూడా తెప్పించి వేస్తుంటానండి. దానివల్ల నాకు ఇంత గ్రోత్ వచ్చిందండి. ఆ గ్రోత్ మీకు మామూలుగా కనపడద్దండి. ఇది 1 కిలో, కిలోన్నర, 2 కేజీలు కూడా వచ్చిందండి ఫ్రూట్. ఇప్పుడున్న ఫ్రూట్స్ అన్ని కేజీ ఫ్రూట్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడున్న ఫ్రూట్స్ ఒక 20 ఫ్రూట్స్ ఉన్నాయండి ఇప్పుడు తయారైనవి. 20 ఫ్రూట్స్ కూడా కేజీ ఉంటాయండి. మనకి డ్రాగన్ ఫ్రూట్ రావడానికి 10-15 రోజులు, ఒక నెల పడుతుందండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా అదే ఈల్డింగ్ వస్తాను నా దగ్గర. 4 కాయలు కేజీ అవుతాయండి. అవి క్యాషన్ ఫ్రూట్ కూడా చుట్టుపక్కల అందరూ పట్టుకెళ్తారండి. నన్ను చూసి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి 2 మొక్కలు పట్టుకెళ్ళి ఇక్కడ మా ఇంటి దగ్గర గరుడుకొండ మీద ప్రతి ఇంటి మీద ఉంటాయండి. అందరూ డిష్ యాంటీలు ఎలా ఉంటాయి అలా ఉంటాయండి మా గరుడుకొండ కాడ ఈ డ్రాగన్ ఫ్రూట్స్. ఇలా కట్టించుకుంటే నాకు 2 లక్షలు అయిందండి మొత్తం. ఈ మట్టికి, వీటికి, ఈ ఐరన్ పందిరికి 2 లక్షలు అయిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చిన్న మీరు బయట కొనుక్కోవడం వల్ల మీకు డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యం అయితే తిరిగి రాదండి. మీరు ఎవరైనా సరే చిన్నగా పెట్టుకుని ఇంటికాడ పెట్టుకుని మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి. ఈ ఫ్రూట్స్ కొనుక్కోవడం వల్ల, ఫ్రూట్స్ మనం కాయించుకోవడం వల్ల, నా దగ్గర 100 కాయలు కడితే మీ దగ్గర 100 కాయలు కాయక్కర్లేదని, మీ దగ్గర 10 కాయలైనా కాస్తాను మీ దగ్గర.
మీరు శ్రద్ధగా పెట్టుకుని మీరు చిన్న చిన్న దాంట్లో కూడా పెట్టుకుని ఆకుకూరలను కనీసం ఈ పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అయినా ఉత్తి రాక్షస జాతి అన్నది అది ఇతర మొక్క అన్నది 10 మొక్కలు వేసుకున్నా మీకు 10 కేజీలు కాస్తండి. అది ఇది కూడా అంతేనండి. ఇది కూడా పాదు దొండపాదు టైపు తీగజాతి పాదండి. ఇది కూడా బాగానే కాస్తుందండి మరి నా దగ్గర. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111.